నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వినలేక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడంపై సర్వత్రా హాట్ గా చర్చ జరుగుతుంది. వీరంతా హస్తం వైపు చూస్తున్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలే దావోస్ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న సీఎంతో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం, అది కూడా రేవంత్ ఇంట్లో కలవడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఎమ్మెల్యేలు మాత్రం అభివృద్ధి పనుల కోసం కలిశామంటున్న తెరపైకి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు దోహదం చేస్తున్నాయి. తమతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్, దుబ్బాక, పటాన్ చెరువు, జహీరాబాద్ ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు మంగళవారం శనివారం సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. ఇక వీరు సీఎంను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అని అనుమానాలు మొదలయ్యాయి. సునీత లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్ లో చేరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్ కు సన్నిహితుడు. మిగతా ఇద్దరు నేతలు కూడా కేసీఆర్ వెన్నంటి నడుస్తున్న వారే. ఇక రేవంత్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డిని కూడా వీరు కలిసినట్లుగా సమాచారం. ఇక రాష్ట్రంలో ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చకు దారితీస్తుంది. ఇక ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు విషయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర మంత్రులు కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన కోమటిరెడ్డి తమతో సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యలిచ్చారు. ఈ క్రమంలో వీరు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడంపై సర్వత్రా హాట్ గా చర్చ జరుగుతుంది. వీరంతా హస్తం వైపు చూస్తున్నట్లుగా వార్తలు గుప్పమంటున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? నిజంగానే పార్టీ మారే ఆలోచనలు ఉన్నాయా, లేదా సంక్షేమ పథకాల కోసం కలిశారంటారా? నిన్న రాత్రి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనను కలవడం జరిగింది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే అంటే ఒక ఉత్కంఠగా ఈ వాతావరణాన్ని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే మనం గత కొన్ని రోజులుగా కూడా 2 పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. 2-3 రోజుల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన 2 రోజులకే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి ఆయనను కలవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచెల్లే ఈ 4 ఒకేసారి సీఎంను కలవడం అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. ఈ కలిసిన వారిలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే, అదేవిధంగా మాణిక్రావు జహీరాబాద్ ఎమ్మెల్యే, వీళ్ళు 4 కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అత్యధికంగా స్థానాలు లభించింది ఉమ్మడి మెదక్ జిల్లాలో. అట్లాంటి జిల్లా నుంచి వెళ్ళి 4 ఒకటేసారి సీఎంను కలవడం అయితే పొలిటికల్ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా వాళ్ళు నిన్న ఒక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు కలిసిన వెంటనే రాజకీయ వర్గాల్లో అయితే ఒక దుమారం అయితే రేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ మారుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా మరొక వైపు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మేము అంటే కేవలం ప్రోటోకాల్ సమస్య కోసమే కలవడం జరిగింది. మాకు ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి ప్రోటోకాల్ సమస్య కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ శివధర్ రెడ్డిని కలిసాము. అదేవిధంగా ముఖ్యమంత్రిని కలిసామని చెప్పి కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు పార్టీ మారుతారు అని చెప్పి ఏదైతే ఊహాగానాలు వస్తూ ఉన్నాయో ఈ నేపథ్యంలోనే వారి యొక్క ఏదో ముఖ్యమంత్రిని అయితే భేటీ కావడం జరిగిందో భేటీ వెనుక సర్వత్రా అయితే ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఆ నలుగురిని ఎమ్మెల్యే కూడా ఇప్పటికే అధిష్టానం కూడా వాళ్ళతో మాట్లాడినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వాళ్ళను హుటాహుటిన ఈరోజు ఉదయం తెలంగాణ భవన్కి రమ్మని వాళ్ళ చేత ప్రెస్ మీట్ కూడా పెట్టించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మరికొద్ది సేపట్లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే అధిష్టానము అయితే వాళ్ళ మధ్యలో చర్చ ఏం జరిగింది అనేది మాత్రం ఒక ఉత్కంఠగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరుతారు అని చెప్పి అయితే ఊహాగానాలు చర్చ నడుస్తూ ఉందో ఈ నేపథ్యంలోనే వాళ్ళు కనీసం లోక్సభ ఎన్నికల వరకు కూడా ఆ సమయం ఇచ్చేలా లేరు అని చెప్పేసి మరో పక్క ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. లోక్సభ ఎన్నికల కంటే ముందే మెజారిటీకి సంబంధించినటువంటి ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు. ఖచ్చితంగా అభివృద్ధి కావాలి, అదేవిధంగా నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఏదైతే పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళు చేరుతారు అని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో గతంలో మనం చూసినట్టయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎల్పీ లేకుండా కూడా చేయడం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కూడా ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పోటీ కూడా నామమాత్రంగానే ఉంటుందో అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్య ఉంటాయి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్లో పార్టీలో ఉంటే కూడా అభివృద్ధి నియోజకవర్గానికి అభివృద్ధి ఫండ్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తల కోసం కావచ్చు న్యాయం చేయలేము అని చెప్పేసి కూడా వాళ్ళు భావించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నలుగురు నిన్న ముఖ్యమంత్రిని కలవడం అయితే రాజకీయ వర్గాల్లో అయితే ఒక హాట్ టాపిక్గా అయితే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. వెనెల ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రెస్ మీట్ లో ఏ విషయాలపై ప్రస్తావించే అవకాశం ఉందంటారు? అంటే నేను మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిని ఏ విషయాల మీద కలిశారో ఆ విషయం గురించి ప్రస్తావించే అవకాశం ఉందంటారా? రాజకీయాలే మాట్లాడతారు అని చెప్పేసి కూడా ఒక రాజకీయాల్లో నానుడు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన ఇటీవలే విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని రావడం జరిగింది. వచ్చిన మరుసటి రోజే వీళ్ళందరూ కూడా ఆయన నివాసానికి వెళ్ళి కలవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే నిజంగానే ఒకవేళ వాళ్ళు ఏదైతే అంటే ప్రోటోకాల్ సమస్య గురించే కలవడానికి అయితే ఖచ్చితంగా ఆయనే రేవంత్ రెడ్డి ఈరోజు కూడా సెక్రటేరియట్ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సెక్రటేరియట్లో కూడా కలవచ్చు. కానీ ఆయన నివాసానికి వెళ్ళి ప్రత్యేకంగా కలవడం అంటే ఖచ్చితంగా ఇందులో రాజకీయం ఉంది అని చెప్పేసి మరోపక్క ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూసినట్టయితే గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సంచలనంగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసిన 2 రోజులకే ఇట్లాంటి పరిణామం చోటు చేసుకోవడం, అదేవిధంగా మనం చూసినట్టయితే గత కొన్ని రోజులుగా కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మార్పుపై ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనూ ఆయనను ప్రత్యేకంగా కేటీఆర్ వెళ్ళి కూడా కలవడం జరిగింది, బుజ్జగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఆయన కూడా ప్రస్తుతం పార్టీ మారుతారా లేదా అనే ఒక చర్చ అయితే బయట కూడా నడుస్తుంది. అదేవిధంగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా నిన్న మొత్తం కూడా గత 2 రోజులుగా కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ జరిగింది. సో ఆయన కూడా దీన్ని కూడా ఇప్పటివరకు కూడా ఖండించలేదు. అయితే ఇవన్నీ పరిణామాలను చూస్తే వీళ్ళు కూడా ఖచ్చితంగా పార్టీ మారే యోచనలోనే ఉన్నారని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే వాళ్ళు ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిన్న వాళ్ళు సీఎంను కలిసిన తర్వాత అధిష్టానం పెద్దలు ఏదైతే బీఆర్ఎస్ పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతోటి. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఈరోజు వాళ్ళు మీడియాకి ఏం బ్రీఫ్ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఖచ్చితంగా వాళ్ళైతే మేము పార్టీ మార్పు కోసం వెళ్ళలేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ మారే వాళ్ళు ఖచ్చితంగా మేము మారుతామని చెప్పి కూడా ఎక్కడా కూడా చెప్పరు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కూడా వాళ్ళు సో అదే చెప్పే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయితే అంతా ఉంది. వెన్నెల
అయితే రాజు మరికొద్ది రోజుల్లోనే ఇక లోక్సభ ఎన్నికలు కూడా ఉండనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న నలుగురు ఎమ్మెల్యేలు కలవడమే కానీ లేకపోతే ముందు రోజుల్లో ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్లే అవకాశం ఉందంటారా? అయితే ఈ ఎమ్మెల్యేలు మనకు చెప్పడం మాత్రం మేము పార్టీ మారట్లేదని చెప్తున్నారు. మరి అంతర్గతంగా పార్టీ మారే యోచనలో ఈ నలుగురులో ఎవరైనా ఉన్నారంటారా? లేదా మున్ముందు మిగతా నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులే బహిరంగంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. సో ఖచ్చితంగా మధ్యలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ లోక్సభ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వేచి చూసే దూరంలో చాలామంది ఉన్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది మాత్రం 3 లోక్సభ స్థానాలపైన ఆశలు పెట్టుకుంది. అక్కడ కూడా గెలుస్తుందా లేదా అని చెప్పేసి కూడా ఒక సందిగ్ధ వాతావరణం ఉంది. ఎందుకంటే అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, అదేవిధంగా మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్, ఇక్కడ అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలిచింది. కాబట్టి ప్రస్తుతం మెదక్ ఈ 3 స్థానాల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ 3 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అని చెప్పేసి సో ఒక లెక్కలు కూడా వేసుకుంటా ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క లోక్సభ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ లోక్సభ రిజల్ట్ను చూసిన తర్వాత చాలామంది పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా కూడా మనకు ఆఫ్ ద రికార్డు కూడా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఆ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సో లోక్సభ ఎన్నికల్లో కూడా అట్లాంటి రిజల్ట్ కూడా మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా చాలామంది కూడా తమ దారి తాము చూసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము బీఆర్ఎస్ పార్టీలో సో కాంగ్రెస్ సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్పుడు చెప్పారు అభివృద్ధి కోసం చేరుతా ఉన్నాము ఖచ్చితంగా మేము అని చెప్పి కూడా వాళ్ళు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు చేరుతా ఉన్నామని చెప్పి సో వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా సో అదే చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సో వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ భవన్ చేరుకున్నారు. వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా సో ఆల్రెడీ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్, దుబ్బాక, పటాన్ చెరువు, జహీరాబాద్ ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు మంగళవారం సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. ఇక వీరు సీఎంను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. సునీత లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్ కు సన్నిహితులు. మిగతా ఇద్దరు నేతలు కూడా కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నవారే. ఇక రేవంత్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డిని వీరు కలిసినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చకు దారితీస్తుంది. ఇక ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర మంత్రులు అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన కోమటిరెడ్డి తమతో సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వీరు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ఓ పక్కన అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ నేతలు కూడా 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అన్నారు. ఇటు చూస్తే ఇటు కాంగ్రెస్ నేతలు కూడా దాన్ని తిప్పికొట్టే వ్యాఖ్యల్లో భాగంగా చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా వైపు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలుకి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ నలుగురు కలవడం వెనక నిజంగానే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించే కలిశారంటారా, లేదా పార్టీ మరి యోచనలు ఏమైనా ఉన్నారంటారా రాంబాబు? వెన్నెల, మొత్తానికైతే రాష్ట్రంలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఒకవైపుగా ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక వైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి
పార్టీ నేతలు కానీ లేకపోతే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ ప్రభుత్వం చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పేసి శ్రీ దీనికి తొలుత ఊతమిచ్చిన తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ ఎవరు మాట్లాడినా, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు మాట్లాడినా, ఇటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎవరు మాట్లాడినా కానీ ఆ పార్టీ ఎక్కువ కాలం కొనసాగదని చెప్తా ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ అమలుకు సాధ్యం కాదని చెప్పేసి, ఆ అమలుకు సాధ్యం కానన్నటువంటి హామీలను ఇచ్చే ప్రభుత్వం వాళ్ళ వల్ల కాదు, సాధ్యం కాదు, కూలిపోతుందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో స్పందించింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం తాము సహించేది లేదని చెప్పేసి ఆ నుండి స్పందన వస్తే ఇటు నుండి కూడా ప్రతిస్పందన ఉంటుందని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇటు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుకి ఏమైనా ప్రయత్నం చేస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతకంటే ఎక్కువ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేయడం కూడా, అదే విధంగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ 30 మంది ఎమ్మెల్యేలు వచ్చినా తాము మాత్రం పార్టీలోకి చేర్చుకోము, పార్టీకి సుస్థిరత ఉంటుంది, పార్టీ ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు పార్టీ ఈ అధికారంలో కొనసాగి తీరుతుందని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరుతామని చెప్పి కూడా కోమటిరెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇటు బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలను చూసుకుంటే గతంలో కూడా 1956 నుండి 1971 మధ్య కాలంలో సుమారుగా 4,000 మంది కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా వివిధ పార్టీలకు వెళ్ళడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టం రావాలని చెప్పేసి ఆనాటి నుండి నేటి వరకు కూడా అనేక ఆందోళనలు చేస్తా ఉన్నారు, వివిధ పార్టీలు కోరుతా ఉన్నారు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 1971లో దీని మీద ఒక ఆలోచన చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ చేసి 10వ షెడ్యూల్లో దీన్ని చేర్చడం జరిగింది. కానీ ఇక్కడ కూడా కొన్ని సవరణలో ఉన్నటువంటి లోపాల వల్ల ఎమ్మెల్యేల కొనుగోలు కానీ ఎంపీల కొనుగోలు కానీ సర్వసాధారణంగా మారిపోయింది. 2/3 వంతు అంటే ఉన్నటువంటి సభ్యుల్లో 2/3 వంతు సభ్యులను కనుక ఆ పార్టీ వేడి వేరే పార్టీలోకి వెళ్తే ఆ పార్టీని కూడా దాంట్లో బెడ్జి చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా మనకు అక్కడ ఇందులో పేర్కొనబడింది. కాబట్టి ఇక్కడ మొన్ననే చూసుకుంటే మనం మహారాష్ట్రలో జరిగినటువంటి శివసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు ఏక్నాథ్ షిండే విజయాన్ని సాధించారు. ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ కూడా దానిపైన ఇలా పార్టీని కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణలో ఉన్నటువంటి లొసుల వల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది కొంత స్పష్టంగా లేదనేది మనకు తెలిసిపోతా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలు చూసుకుంటే 2014లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, 2014లోనే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ అంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇటు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ సభ్యులందరూ కూడా ఇటు టీఆర్ఎస్ లో చేరిపోవడంతో 2/3 మొత్తం కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు మొత్తం కూడా వెళ్ళడంతో అక్కడ ఆ పార్టీని అందులో మెర్జ్ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా ఇటు టీఆర్ఎస్ కి వెళ్ళిపోవడం జరిగింది. 2014లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా 12 మందికి పైగా ఇటు టీఆర్ఎస్ కి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇటు తమ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడుతుందని చెప్పేసి ఇటు టీఆర్ఎస్ బీజేపీ పైన నెపం వేస్తూ అంటే ఆ సంబంధించినటువంటి ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి మొత్తం ఇష్యూ బేస్డ్ గా అటు బీజేపీ పార్టీ నేతలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇటు పార్టీ కొనుగోలు వ్యవహారం సంబంధించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ యొక్క మొత్తం తతంగా నడిచినటువంటి నేపథ్యంలోనే మొత్తం ఈ వ్యవహారం మొత్తం కూడా సున్నితంగా కాంగ్రెస్ పార్టీ పరిశీలించడమే కాకుండా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టమే కాకుండా కొనుగోలు ఎవరైతే ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారో, ఎవరైతే అమ్ముడుపోయిన వాళ్ళపైన, కొన్న వాళ్ళపైన కూడా ఆ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది, ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో మరొక్కసారి కూడా ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు సిచ్యువేషన్ పునరావృతమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉందని చెప్పేసి రాజకీయంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భంలో ఈ కొనుగోలు ఎపిసోడ్ మరొకసారి ముందుకు వచ్చింది. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారా అని అక్కడ ఉన్నటువంటి అదే రోజు శాసనసభలో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు కూడా ఆ బీఆర్ఎస్ సభ్యులను కూడా అడగడం జరిగింది. అంటే ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం అంటే మరొకసారి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారన్నటువంటి ప్రశ్నించిన సందర్భంలో
ఇటు రేవంత్ రెడ్డి గాని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయదలుచుకుంటే, ఆ పార్టీలోకి చేర్పించదలుచుకుంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి ఉద్దేశం కనుక ఉంటే అంతకంటే ఎక్కువ ప్రతిస్పందన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే ఉన్నటువంటి 39 మంది సభ్యుల్లో 26 మంది సభ్యులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆ సభ్యులు మొత్తం కూడా ఈ పార్టీలో మెర్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్న జరిగినటువంటి సంఘటన చూసుకుంటే రేవంత్ రెడ్డి నివాసానికి మరి అధికారికంగా అంటే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా తమకు ప్రోటోకాల్ సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రిని కలిసామని చెబుతున్నప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా వచ్చారు, ఎందుకు వచ్చారు అనే దానిపైన ఒక రాజకీయంగా అయితే రైట్. థ్యాంక్ యూ రాంబాబు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడంపై సర్వత్రా హాట్ గా చర్చ జరుగుతుంది. ఇదే వీరంతా హస్తం వైపు చూస్తున్నట్లు వార్తలు గుప్పమన్నాయి. ఇటీవలే దావోస్ పర్యటన ముగించుకున్న నగరానికి చేరుకున్న సీఎంతో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం, అది కూడా రేవంత్ ఇంట్లో కలవడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం అభివృద్ధి పనుల కోసం కలిశామంటున్న తెరపైకి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఎందుకు దోహదం చేస్తున్నాయి. తమతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒక పక్క మనం చూసుకున్నట్టయితే ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మాటల యుద్ధమే నడుస్తుంది. దీంట్లో నలుగురు ఎమ్మెల్యేలు కూడా పర్సనల్ గా వెళ్లి కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దీంట్లో ఒక్కరిగా ఉన్న అదే కేసీఆర్ అత్యంత సన్నిహితుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా గులాబీ బాస్ సన్నిహితుడు. అయితే ఆయన కూడా కాంగ్రెస్ సీఎం ని కలిశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా వీళ్ళు కలవడం వెనుక ప్రధాన అంశం ఏంటి? నిజంగానే సంక్షేమ పథకాల గురించి కలిశారా, లేకపోతే ఇతరత్ర పార్టీ మార్పుపై ఏమైనా కలిశారంటారా? రైట్ వన్ ఎలా చూస్తున్నాం కదా, నిన్న ఏదైతే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు కలవడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మళ్ళీ ఎన్నికల వాతావరణం తలపించే విధంగా నిన్నటి నుంచి కూడా ఈ ట్రోల్స్, విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్న పరిస్థితి. అయితే నిన్న ఎమ్మెల్యేలు కావచ్చు, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకటి గుర్తించాల్సి ఉంది. ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయమే చేస్తారు తప్ప అక్కడ అఫీషియల్ అన్అఫీషియల్ అనేది ఏది ఉండదు. వాళ్ళు పర్సనల్గా పోయి కలవడం వెనుక ఆంతర్యం ఏంటనేది ప్రధానంగా తెర మీదకి వస్తున్న చర్చ. ముఖ్యమంత్రి ఈరోజు కూడా కార్యాలయంలో ఉంటారు, సెక్రటరియట్లో ఉంటారు, అదేవిధంగా రేపు ఉంటారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే ఇంటికి వెళ్ళి కలవడం ఏంటనేది ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ చర్చ మీదనే అటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అది హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా దీనికి హాట్ టాపిక్ కావడానికి కూడా ప్రధాన కారణం ఒకటి ఉంది. కొద్ది రోజుల క్రితమే, 2 రోజుల క్రితమే ఏదైతే కేటీఆర్ ఒక కామెంట్ చేశారో, ఏదైతే 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదు అనే తరహాలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారా అనే తరహాలోనే ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ని మళ్ళీ రీకామెంట్ చేస్తూ మనకి మంత్రి కోమటిరెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మేము తలుచుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవచ్చు అనే ఒక కామెంట్ చేయడం జరిగిందో, ఆ కామెంట్ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాజకీయంగా వేడి వాతావరణం సృష్టిస్తున్నాయి. మొత్తం రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం అనేది తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది
ఏదైతే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ ప్రధానంగా దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ముందు నుంచి చెప్తూ వచ్చారు, తాము తలుచుకుంటే ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతకుముందు ఒక కామెంట్ చేశారు, తీసుకోవాలనుకుంటే మాకు ఎప్పుడన్నా తీసుకోవచ్చు, కానీ అలా తీసుకోదలుచుకోలేదు. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఈ విధంగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు చేస్తే తాము కూడా ఏ విధంగా కూడా వెనక అడుగు వేయము, ఖచ్చితంగా ఎమ్మెల్యేలను తీసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటే కనుక రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నాలు చేస్తుండొచ్చు అనేది మన విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా ఉదాహరణకు తీసుకుంటే కనుక హైదరాబాద్ సంబంధించి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో 3 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చాలా వీక్గా ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా ప్రోత్సహించాలి. అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నేతలు తమతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ క్యూ కట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే నిన్న కలిసిన 4 ఎమ్మెల్యేలే కాదు, ఇప్పటివరకు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదైతే మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్నారో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు. తన కొడుకు ఎంపీ టికెట్ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నిస్తున్నారు. తన కొడుక్కి లేదా తనకి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ఆశిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ మేరకు ఈ ఉప్పు అందడంతోనే ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుత్తా సుఖేందర్ని కలవడం వెనుక కూడా ఆంతర్యం ఇదే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే గుత్తా సుఖేందర్ కాంగ్రెస్ వైపుకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక పట్నం మహేందర్ రెడ్డి కాదు, ఆయన వైఫ్, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో కూడా వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. సో వీళ్ళొక్కరే కాదు, చాలామంది నేతలు, కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏదైతే మొత్తం స్థానాలు రాష్ట్రంలో 17 ఉన్న పార్లమెంటు స్థానాల్లో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక లక్ష్యంతోనే ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్షణ ఇక్కడ అవలంబించాలి, ఖచ్చితంగా పార్టీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన అయితే చేస్తుంది. ముందుగా దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నిర్ణయము, అదేవిధంగా అధిష్టానం అనుమతి కూడా తీసుకోవాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 4 ఎమ్మెల్యేలు పర్సనల్గా కలవడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 4 కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా ముందుకు రావడం జరిగింది. కేవలం తాము అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే వెళ్ళాము, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కలవడం జరిగిందని చెప్పారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యేని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేని ఇటు సీఎం నివాసానికి కానీ లేకపోతే సెక్రటరీకి కానీ రానిచ్చిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు ఈ 4 వెళ్ళడం వెనుక ఆంతర్యం కూడా ఏమిటనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా ఉంది. అందుకోసం ఇదంతా కూడా రాజకీయంలో ఉన్నారు కాబట్టి రాజకీయమే జరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 4 ఎమ్మెల్యేలు ఎప్పుడోకప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వెనెల అయితే శ్రీనివాస్, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటారు అసలుకి? అయితే అంత ఈజీగా బీఆర్ఎస్ పార్టీని తీసేయలేము. ఎందుకంటే ఇప్పటికీ ఆ పార్టీ దగ్గర బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అది కాకుండా అధికారంలో ఉన్న పార్టీ నెక్స్ట్ ఎన్నికలు ఆ పార్టీ కూడా టార్గెట్ పెట్టుకుంది. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోతే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ప్రణాళికతో అయితే వెళ్తున్నారు. అంటే అంత ఈజీగా బీఆర్ఎస్ని చేర్పడం అనేది కష్టసాధ్యం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ 14 స్థానాలు 17లో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మరి అందుకు అనుగుణంగా ఏ విధంగా పనిచేస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇప్పటికీ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. తన కాలికి ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పటికి కూడా ఆయన ఫామ్ హౌస్లోనే ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు, బయటికి రావడం లేదు. రాజకీయంగా ఈ విధమైన కార్యకలాపాలు కూడా పాల్గొనట్లేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ఈ
మొత్తం పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది, ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అది ఏ మేరకు అనేది ఇప్పుడు అప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఎన్నికల సమయము, అప్పుడు అనుగుణంగా జరిగే రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా అందులో చోటు చేసుకుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోనే తీవ్ర స్థాయిలో పనిచేస్తుందని మాత్రం చెప్పొచ్చు. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.